తెలంగాణలో ఏం నడుస్తుంది? అంత హైడ్రానే అంటారు. అయితే ఇప్పుడు మాత్రం లీకుల మ్యాటర్ మసులుతుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ ముచ్చటపైన చర్చ చేసినా ముందే లీక్ అవుతున్నాయట. అసలు నాలుగు గోడల మధ్య చర్చ నలుగురికి ఎలా తెలుస్తుంది? సెక్రటేరియట్ గోడలకు చెవులు ఉన్నాయా? సెక్రటేరియట్లో చీమ చిటుక్కుమన్నా గులాబీ దళానికి తెలిసిపోతుందా? ప్రభుత్వంలో టాప్ సీక్రెట్ వ్యవహారాలు, అంతఃపురం రహస్యాలు ఎలా లీక్ అవుతున్నాయి? తెలంగాణ సెక్రటరియట్లో లీకుల కలకలం. క్షణాల్లో గులాబీ పెద్దలకు తెలిసిపోతున్న టాప్ సీక్రెట్ మ్యాటర్. ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తుందెవరు? లీకుల వెనుక ఉన్నదెవరు? కాంగ్రెస్ నేతల, అధికారుల? లీకులపై రేవంత్ సీరియస్. తెలంగాణలో రాక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అలాంటి పార్టీకి ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్లో లీకులు కలవరపెడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా సచివాలయంలో గులాబీ దళం వేగులు చురుగ్గా పనిచేస్తున్నారని ప్రభుత్వ పెద్దల్లో అనుమానం ఎక్కువవుతుందంటున్నారు. సర్కార్ సమాచారం మొత్తం సచివాలయం గోడ దాటుతుండడమే ప్రభుత్వ పెద్దల అనుమానాలకు కారణమంటున్నారు. గోడలకు చెవులున్నాయన్నట్లు 4 గోడల మధ్య మాట్లాడుకున్న సమాచారం కాస్త గోడ దాటుతుండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో సర్కార్ సమాచారం లీక్ కావడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంటున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలని, లేకపోతే విషయం కాస్త సీరియస్గా ఉంటుందని స్మూత్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. అయినా వ్యవహారంలో మాత్రం నో చేంజ్ అంటున్నారు. ఎంత చెప్పినా ఇన్ఫర్మేషన్ మాత్రం షరామామూలుగానే బీఆర్ఎస్ భవన్కు చేరిపోతుందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని కేటీఆర్ సైతం ప్రస్తావించడంతో ప్రభుత్వ పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు, ప్రత్యేక సమావేశాలు, 1-to-1 భేటీలు, ఇలా నిత్యం వివిధ శాఖల పరిపాలన గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే మంత్రుల ఛాంబర్ల నుండి సీఎం రేవంత్ ఉండే 6th ఫ్లోర్ వరకు ఏ ఛాంబర్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ అంశంపై మాట్లాడుకుంటున్నారు అన్నది క్షణాల్లో గులాబీ పెద్దలకు తెలిసిపోతుందట. ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశం పైన గులాబీ ముఖ్య నేత తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించిన సంగతి సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరిందంటున్నారు. దీంతో సచివాలయంలో ఏం జరుగుతుందంటూ సీఎం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని చెబుతున్నారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు సర్కార్లో ఉంటూ తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొందరి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ లీకుల వెనుక అధికారులు ఉన్నారా, లేక నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ పెద్దలతో టచ్లో ఉంటూ ఇక్కడి విషయాలను అక్కడికి చేర్చుతున్నారా అన్నది తేల్చాలని ఇంటెలిజెన్స్ అధికారులను సీఎం ఆదేశించారని సమాచారం.